విశాఖలో ప్రభుత్వం భూములను కూటమి ప్రభుత్వం తమ అనుయాయులకు దోచిపెడుతోందని వైసీపీ నేతలు బొత్స నారాయణ, కేకే రాజు ఆరోపించారు. గీతం యూనివర్సిటీకి సుమారు 50 ఎకరాల భూమి కట్టపెట్టడంపై సీఎం చంద్రబాబు స్పందించాలని ఎమ్మెల్సీ బొత్స డిమాండ్ చేశారు. గీతంకు భూములు కట్టపెట్టడానికి కౌన్సిల్ సమావేశంలో తీర్మానం పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు. ఇవాళ గీతం యూనివర్సిటీ వద్ద వైసీపీ తరఫున ప్రభుత్వ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. అధికారాన్ని ప్రయోజనాల కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కేకే రాజు విమర్శించారు. మా కార్పొరేషన్లో మా పార్టీ సభ్యులు, మా డిప్యూటీ మేయర్ గారు, వారితో పాటు ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా, దాంతోపాటు అందులో ఎక్స్ ఆఫీసర్ సభ్యులు కూడా నేను కానీ మా ఎమ్మెల్సీలు కానీ మేము అందరం కూడా, అలాగే మా పార్టీకి సంబంధించిన నగరంలో ఉన్న పెద్దలు, ఇన్ఛార్జీలు అందరం కూడా మా పార్టీ అధ్యక్షులతో కలిసి సమావేశం పెట్టుకొని ఈ అంశాన్ని ముందుగా మా పార్టీలో చర్చించి జగన్మోహన్ రెడ్డి గారితో ఆలోచన చేసి వాళ్ళ తాలూకా సలహా సూచన మేరకు జరుగుతున్న దురాక్రమాన్ని, దుర్మార్గాన్ని, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పదవిని వెలగబెడుతున్న చంద్రబాబు నాయుడు గారు, వారి కుటుంబ సభ్యులు ఏ రకంగా అయితే విశాఖపట్నంలో ఈ భూమిని కబ్జా చేస్తూ, భూదోపిడీ చేస్తూ అవినీతికి పాల్పడుతున్న సుమారు 5,000 కోట్ల రూపాయలు ఈ భూమిని అప్పనంగా వాళ్ళు దోచుకోవడాన్ని వ్యతిరేకిస్తూ నేను సమావేశం పెట్టుకున్నాను. నిన్నటి రోజున మా కార్పొరేషన్లో మా పార్టీ సభ్యులు, మా డిప్యూటీ మేయర్ గారు, వారితో పాటు